నమస్తే అండి. 17వ ఇషా గ్రామోత్సవ ప్రోగ్రామ్‌కి మొన్నే పిలిచారండి. చిలుకూరులో కలగూరగంప స్టోర్స్ దగ్గర ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు. 50-60 మందిని పిలిచారండి. అక్కడ తెలిసిన వాళ్ళు ఇషా ఫౌండేషన్ అక్కడ తెలిసిన వాళ్ళందరం కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. శ్రీదేవి గారు కూడా వచ్చారు. కళ్యాణ్ గారు కలిశారు. ఇక్కడ అనూష గారిని, శైలజ గారిని, లక్ష్మి గారిని, శ్రీరామ్ గారిని ఇలా అందరినీ కలుసుకుని పలకరించుకుని చక్కగా కబుర్లు చెప్పుకున్నాం కాసేపు. అక్కడ ఎంత బాగా పాటలు పాడారోనండి. అసలు ఆ పాటలు వింటంటే భలే వైబ్రేషన్ లాగా అనిపించింది. ఇది ఏదో తెలియని శక్తి వచ్చిందండి అక్కడికి వెళ్ళంగానే. వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ గ్రామోత్సవ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి చిన్నప్పుడు ఎలా ఆటలాడుకున్నామో ఇప్పుడు కూడా అలా ఆటలాడుకుని అందరూ కలిసిమెలిసి ఉండాలని సద్గురు గారి ఆకాంక్ష. అందుకని వాళ్ళ వాలంటీర్స్ అందరూ ఇలా మనందరినీ పిలిచారండి. అక్కడ అంజలి గారు కూడా వచ్చారు. అంజలి గారితో కాసేపు మాట్లాడాను. హైదరాబాదులో గ్రామోత్సవం ఎలా నిర్వహిస్తున్నారో ఖమ్మము ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇలా ఈ గ్రామోత్సవాల్లో నిర్వహించారండి. అక్కడ నిర్వహించిన వాళ్ళు ఖమ్మంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని హైదరాబాదు ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని కలిపి హ్యాండ్ బాల్ ఆట అండి ఆట ఆడారు. ఆ బంతి ఆట ఆడారు. ఆడుతుంటే చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి. భలే ఎంజాయ్ చేశారు. ప్రోగ్రాం 4 గంటలకి స్టార్ట్ అయిందండి. 7 దాకా మేము అక్కడ ఉన్నాము. అందరితో సరదాగా ఆటలు ఆడుకుని వచ్చాము. నేను కూడా ఆడదామని దిగానండి. కానీ కొంచెం సేపటికి ఆ బాల్ చాలా స్పీడ్గా వేస్తుంటే నేను పట్టుకుంటానో లేదో అని అంకుల్ని అడుగుదామని చెప్పి అంకుల్ని మీరు రండి అని అంకుల్ని లోపలికి పంపించి నేను బయటకు వచ్చాను. ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఆట చూస్తే వాళ్ళకి ఫస్ట్ ఏమీ తెలియదంటండి. ఇలాగే ఈ ఈషా వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆట ఆడిచ్చారంట. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ సంతోషం చూస్తే అసలు ఎంత హుషారు వచ్చిందోనండి. సో అందరం ఇక కోర్టులోకి దిగుతున్నాము. మొత్తానికి నిజంగా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయండి. కానీ ఈ మధ్య ఎగురడం అలా అన్నీ మర్చిపోయాము అనిపించింది నాకైతే. భలే ఎంజాయ్ చేశారండి నిజంగా. టాస్ వేశారు కలగూరగంప టీము, మా టీం ఆమె టాస్ గెలిచింది. ఈమె మా టీం లీడరు. తనే ఖమ్మం నుంచి వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళు భలే సంతోషం వేసిందండి నిజంగా. మేము వచ్చేస్తుంటే వాళ్ళ ప్రేమ అసలు భలే మాట్లాడారు. చాలా బాగుంది. పెద్ద నేను ఆడేదానిలాగా దిగాను గ్రౌండ్లోకి. కానీ మీరే చూడండి, అంజలి గారు, శ్రీదేవి గారు అటొక గ్రూపు, మేము ఇటొక గ్రూపు టాస్ వేశారు. ఇదంతా ఎంజాయ్ చేయండి.
సర్వీస్ కావాలన్నారు. Point goes to Kochilka team. 1-0. I need more encouragement from the audience, please. Yeah. Very good. Give it, throw it, no problem. Throw it, continue, yeah. Service break. Yeah. Ready, Sujata garu. Nice. Okay, point goes to coach and team. Service very well చేయండి అమ్మా. Yeah. అన్నకు కూడా ఇవ్వచ్చు. Ready. Okay, send it, okay. Very good, good play. The point goes to. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుతున్నారో. బాల్ బాగా స్పీడ్ వస్తుంది, పట్టుకోలేకపోతున్నారు. కొంతమంది చేతులు నొప్పులు వస్తున్నాయి అన్నారు. అందుకని నేను అంకుల్ని లోపలికి రమ్మని నేను బయటికి వెళ్ళిపోదామని అంకుల్ని అడుగుతున్నాను, మీరు వస్తారా అని. ఒకసారి చూడండి, ఆ బాల్ వచ్చి నేను చూడలే బాల్ నా దగ్గరికి వస్తుందని, లైట్గా వచ్చి తగిలింది. ఫస్ట్ ఆట కలగూరగంపళ్ళు విన్ అయ్యారు. రెండోసారి ఆడినప్పుడు అంకులాళ్ళు టీము, ఖమ్మం టీము వాళ్ళు విన్ అయ్యారు. అలా 2 రౌండ్లు అయిపోయినాక మరలా ఇద్దరు సమానం, వాళ్ళు ఒకటి గెలిచారు, వీళ్ళు ఒకటి గెలిచారు. తర్వాత 3వ రౌండ్లో మా సైడు వాళ్ళు గెలిచారు. సరదాగా కాసేపు నవ్వుకున్నారండి. భలే ఆడారు ఆట. అసలు సేమ్ నిజంగా అందరూ ఆటలో లీనం అయిపోయారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే నిజంగా నేను ఆ ఒరిజినల్ది పెట్టుంటే చాలా బాగుండేది. వెనక మళ్ళీ పాటలు వస్తున్నాయి. నాకు అలా పాటలు వచ్చినప్పుడు మన ఛానల్లో పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియలేదు. అందుకని నేను ఒరిజినల్ వాయిస్ కట్ చేసి నేను శ్రీమంత్ ప్లే చేసిన మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఎంత పోటాపోటీగా ఆడారంటే నిజంగా అసలు మాటలు లేవండి. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా. ఒకళ్ళేంటి అసలు అంజలి గారు మీకు తెలిసే ఉంటారు, ఆమె కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళది సిగ్నేచర్ స్టూడియో అండి అంజలి గారు. అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు శ్రీదేవి గారు అయితే చెప్పే పనే లేదు. అసలు బాల్ బయటికి వెళ్తాం ఇంకా తూచి తూచి అంటాం. అసలు చిన్నపిల్లలేనండి.
అంత బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇంటికి నేను ఎంత సంతోషంతో వచ్చానంటే నిజంగా ఎందుకేనో ఏదో మిరాకిల్ అయితే ఉందండి. ఇషా వాళ్ళ దగ్గర సద్గురువు గారిది మాటలు కానీ ఆయన అంతా అసలు నిజంగా అన్నీ మర్చిపోతాం అసలు అనిపించింది నాకు. అంకుల్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో. నేను రాను అన్నాను. అంకుల్ తీసుకెళ్ళారు ఇష్టంతో. అసలు తర్వాత భలే అనిపించింది. నేను ఎప్పుడు ఇలా ఆడుతుంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియలేదు. ఇలా మధ్యలో ఆటలు, మధ్యలో డ్యాన్సులు భలే ఉందండి. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు మా టీంలో. అసలు ఇక ఇప్పుడేనండి ఫైనల్ కదా, ఇక చెప్తానికి లేదు, తగ్గా పోరు. అసలు ఇక్కడైతే భలే అనిపించింది నిజంగా. ఆ టైంలో ఆ వాయిస్లు పెడితే ఎంతో బాగుండేది, కానీ నేను పెట్టలేకపోతున్నాను. అసలు ఎన్ని గొడవలంటే అసలు సరదా గొడవలు భలే. ఈసారి మట్టుకి ఇటు టీం వాళ్ళే గెలిచారండి. ఫైనల్గా ఖమ్మం టీం వాళ్ళే గెలిచారు. అంటే మనం ఖమ్మం టీంలో మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి ఖమ్మం టీం అంటే వీళ్ళందరూ భలే హ్యాపీ అనిపించింది. సరదా అండి, అంతే. ఈ ఆట అంటే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు కదా. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది అయ్యారు, ఆట మధ్యలో వచ్చేసారు, బాగానే వచ్చారు. 60-70 మంది దాకా ఎంజాయ్ చేశారు. క్లాప్స్, మ్యూజిక్ మధ్యలో. వాళ్ళ మ్యూజిక్కి ఎందుకనో వైబ్రేషన్ అయితే వస్తుంది. అసలు ఆట ఆడు భలే మంచి సాంగ్ అండి. సూపర్గా ఉంది అసలు ఆ సాంగ్ అయితే. మీకు బాధ ఉన్నట్టు. అవును అది మటుకు కరెక్ట్. Live music is coming. We can dance to the live music now. మేము కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసామండి. ఆటకి వయసుతో సంబంధం లేదు అని నాకు మనసులో నుంచి వచ్చిన మాటలు. ఈ అవకాశాన్ని మాకిచ్చిన ఇషా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆటలు ఆడుకున్నాక స్నాక్స్, డ్రింక్స్, కాఫీ, టీలు అన్నీ ఇచ్చారండి. తిన్నాక ఇంకా బయలుదేరే ముందు ఇలా ఫోటోలు తీసుకున్నాం. అసలు సాంగ్ చెప్పలేదు కదా మీకు. రా ఆటాడు అనే పాట నిజంగా ఎంత వైబ్రేషన్ ఇచ్చిందోనండి. నిజంగా అసలు వీళ్ళందరూ ఖమ్మం నుంచి వచ్చారు. భలే హ్యాపీగా అనిపించింది.
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.